కాపు ఉద్యమ నేత అలాగే మాజీ మంత్రివర్యులు అలాగే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అయితే ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన భౌతికాయానికి పలువురు అయితే పార్టీలకు అతీతంగా వచ్చి నివాళులైతే అర్పించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రజనీ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆయన మరణాన్ని ఏ విధంగా చూడాలి, కొంతమంది ఆయన నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటనుకోవచ్చు? ముందుగా క్యాన్సర్తో చాలామంది చనిపోతారు, కానీ ఆయన మనోవ్యధతో చనిపోయారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ చిట్ట చివరి టైంలో ఆయన చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు, చాలా మానసిక వ్యధకి గురవుతున్నారు. ఎందుకో ఈ పోరాటం మాకైతే అర్థం కాల. ఎందుకంటే ఆయన దగ్గర తిన్నవాళ్ళు, అంటే ఆయన ఇంటికి వచ్చిన వారు, ఆయన ఆతిథ్యం స్వీకరించిన వారు, కులంలో ఎంతోమంది కూడా ఇప్పుడు దారిని పోయే దానయ్య మాట్లాడితే ఆయన్ని కాపు ద్రోహిగా ఎందుకు చిత్రీకరించుకుంటున్నారు? కులాన్ని నెత్తినేసుకుంటే ఎవడు రాజకీయంగా ఎదగడు. ఇవాళ మీకు వచ్చిపోయిన నేతల్లో సగం మంది టీడీపీ, సగం మంది కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, జనసేన అందరూ వస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ కులం ఓటింగ్ కావాలి, వాళ్ళందరికీ కాపు నేత ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం గారు కావాలి. కానీ ఆయా పార్టీల వారు చెప్పిన మాటలు విని ఆ మోచేతి నీళ్లు తాగుతూ ఆయన నిందించాలంటే కనీసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంటారు చూడండి. ఆ మాదిరిగా అనిపించదా? ఒక వయసు పైబడిన వ్యక్తి దేనికోసం, ఎదగడం కోసం తాపత్రయపడే వయసా? సంపాదించుకున్నాడా? అసలు ఏ రాజకీయ నేతల్లో కూడా ఒక మచ్చలేని చంద్రుడు ఎక్కడన్నా కనపడతాడా అండి మీకు? ఎక్కడ అవినీతి మచ్చలేనటువంటి నిజంగా ఒక చంద్రబింబం లాంటి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని దూషిస్తుంది బయట వాళ్ళు కాదండి, కులంలో వాళ్ళు. అదే ఒక సిగ్గుమాలిన పని. మేమంటే చాలా చిన్నవాళ్ళం, ఆయన దగ్గర ఎప్పుడు వచ్చినా కానీ ఆతిథ్యం తీకరించి కానీ ఇవన్నీ మాకు తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు ఎందుకు మూగపోతున్నారు? ఎందుకు కులద్రోహిగా చిత్రీకరిస్తున్నారు? కాపు రిజర్వేషన్ది నెత్తినేసుకుని ఎందుకు పోరాటం చేసినారు? రంగా గారికి కులం లేదు అని మాట్లాడే ప్రతి ఒక్కరూ పెట్టింది కాపునాడు, రంగానాడు, ఇవన్నీ మీకు తెలియదా? కులంలో ఒక వ్యక్తిని నెత్తినేసుకుని అంత గొప్పగా చిత్రీకరించుకుంటున్న ఇంత పెద్ద సామాజిక వర్గం ఉన్నటువంటి కులానికి ఒక నాయకుడు లేకపోయాడే అంటూ మేము బాధపడుతుంటే అప్పట్లో దాసరి నారాయణరావు గారు నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్గా ఎంత గొప్పగా గర్జించారండి. మా జాతిలో మా జాతి మీద దాడి చేస్తారా మీరు? రంగా గారిని కోల్పోయాం, ముద్రగడ గారిని కోల్పోవడానికి మేము ముందుకు వస్తామనుకుంటున్నారా? ఒక్కొక్కడికి తాట తీస్తామంటూ గట్టిగా ఆ రోజు గర్జించిన విధానం మీకు తెలియదా? ఈరోజు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఆయన దూషించేవారు ఆయన వారే. అదే ఆశ్చర్యం. దయచేసి చివరి రోజుల్లో ఆయన హాస్పిటల్లో ఉంటే అక్కడ కూడానండి పెద్ద పచ్చ మీడియాలు ఆయనకి డబ్బులు లేవట కదా, చందాలు వేసుకొని ఆయన్ని బాగు చేపిస్తున్నారట కదా అంటే భయం వేసిపోయింది. నిజంగానే డబ్బులు లేవా? నిజంగానే చందాలు వేసుకుంటున్నారా కాపు నేతలు? అందుకే ఒక మీటింగ్ పెట్టుకున్నారా అని అప్పటికప్పుడు రాత్రి 7ంటికి న్యూస్ చూసి అప్పటికప్పుడు బస్ చూసుకొని మేము పరిగెట్టుకుంటూ వచ్చినాం. ఏం జరుగుతుందంటే అసలు ఆయన పెట్టే చెయ్యే కానీ ఏ రోజు తీసుకునే చెయ్యి కాదమ్మా. ఆయన ఎప్పుడు చెయ్యి పైనే ఉండాలి. అది మా తాతగారి నుంచి నేను నేర్చుకున్నాను, మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్తున్న ప్రతిసారి ఈరోజు ఆయన్ని ఒక భిక్షగాడిలాగా చిత్రీకరించిన పలు మీడియాలు, పచ్చ మీడియాలు, పెద్ద పెద్ద సామాజిక వర్గం వాళ్ళు, పెద్ద పెద్ద పార్టీల వరకు ఒకటే చెప్తున్నాం. ఈరోజు వచ్చి చూడండి కిర్లంపూడి, ఇసుకేస్తే రాళ్ళంత జనం ఎవరికి వస్తారండి? ఒక ముఖ్యమంత్రికి వచ్చినారా? మొన్న మధ్య ఎవరు ఒక ముఖ్యమంత్రి చనిపోయినారుగా హైదరాబాద్లో, ఎంతమంది వచ్చినారు చూసినారుగా? ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికే ఎంతమంది వచ్చినారు? ఏ పార్టీ వారు వచ్చినారు? అలా ఉంటుందండి. మీరు ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో చంద్రబాబు గారు ఒక ఎమ్మెల్యే, ఆయనకు ఒక మంత్రి పదవి. మరి ఎందుకు ఇచ్చినారు అంటే ఆయన గురించి పెద్ద ఆయనకి తెలుసండి. ఈ చిన్న వాళ్ళు మాట్లాడే మాటలు దయచేసి కులం పట్టించుకోకూడదండి. కులం వాటిని వ్యతిరేకించాలి, వాటి మీద తిరుగుబాటు చేయాలి. ఆయన ఏంటో మాకు తెలుసు. ఆయన ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళం. ఆయన ఏ రోజు ఒక రూపాయి వెనకేసుకునేవాడు కాదు, ఏ రోజు అవినీతి చేయలేదు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించాడు, ఎంతోమంది కుటుంబాలకి బాసటగా నిలబడ్డాడు. ఇవన్నీ చెప్పాల్సిన మనమే ఇళ్లలో కూర్చొని టీవీల ముందు ఆ పార్టీలోకి రాలేదు, ఈ పార్టీలోకి రాలేదు, ఏ పార్టీలోకి ఎందుకు రాలేదు, ఏ పార్టీ వాడు ఎంత అవమానపరిచాడో అవన్నీ మనం చూసినామా? పెద్ద ఆయనకి తెలీదా రాజకీయం? పెద్ద ఆయనకి మనం నేర్పిస్తామా? ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఎంతో ఆలోచించి తీసుకున్నాడు, ఎంతో అవమానాల తర్వాత తీసుకున్నాడని భావించండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు ఒక కాపు ఉద్యమ నేతగానే మేము చూస్తాం, కానీ మాజీ మినిస్టరు, మాజీ ఎమ్మెల్యే ఇవన్నీ మాకు పెద్దవేం కావండి. ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది మినిస్టర్లు చనిపోతారు. ఎంతమంది జనం బహుశా రారేమో, ఇన్ని పార్టీల వారు కూడా రారేమో. అన్ని పార్టీల వారు, బీసీలు, ఎస్సీలు, అన్ని కులాల వారు నెత్తినేసుకొని ఎందుకు వస్తారంటే ఎక్కడ కాపు ఓటింగ్ పడాలన్నా ఒకసారి రంగా గారిని, ఒకసారి ముద్రగడ గారిని గుర్తు చేసుకోకుండా ఓటింగ్ పడదన్న విషయం వారికి తెలుసండి.
అంటే తన కుమార్తె క్రాంతి జనసేనలోకి వెళ్ళడం వల్లనే చనిపోయినా తనను చూసేందుకు రావద్దని కూడా ఆయనే చెప్పారని, పెద్ద ఆయన చెప్పారని, ఇక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి ఒత్తిడి కూడా ఉధృతమవుతున్నారు. ఈ పరిణామం ఎలా చూడాలంటే పార్టీలోకి వెళ్ళడం, పార్టీలో కుటుంబ పరిణామాలు వేరు కూడా ఆ విధంగా చూడాలంటారా? పార్టీలకు మరి ఈ విధంగా చూసుకుని ఆవిడని చూడకుండా చేయడం మంచిదంటారా? సార్ ఒకటి సార్, రూపాయి ఏం చేస్తుందంటే అన్నదమ్ములకు గొడవ పెడతాను, భార్య భర్తలకు గొడవ పెడతాను అని అనేదట. ఈరోజు రాజకీయం ఏం చేస్తాను అంటే అన్నదమ్ములు నరుక్కునేలాగా, ఆడబిడ్డలను దూరం చేసేలాగా అనే పరిస్థితి అండి. ఆ బిడ్డ చదువుకుంది 7వ క్లాసో 8వ క్లాసో నేను విన్నాను. ఎందుకు 10th క్లాస్ రాయలేదు అంటే మెయిన్ రోడ్డు మీద బస్సు ఎక్కడానికి వాళ్ళ నాన్నగారు పంపించడం ఇష్టం లేదంటే. అంటే ఒక ఆడబిడ్డని గడప దాటి రోడ్డు మీద బస్సు ఎక్కించడానికి పంపించడానికే ఇష్టం లేని ఆ తండ్రి ఈరోజు రాజకీయాలు అంటే ఊరికే ఉన్నాయండి. వారు ఇంట్లో భార్యలు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని తీసుకొచ్చి ప్రచారం చేశారా వాళ్ళు ఈరోజు మాట్లాడడానికి? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కూతుళ్ళు సేఫ్గా ఉండాలా? వాళ్ళకి ఇష్టమైతే రాజకీయంలోకి రావచ్చండి. తండ్రిగా అతను తెలుసండి, ఎంతోమంది మహిళలను చూశాడు రాజకీయంలో, ఎన్నో ఇబ్బందులు. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఒక పార్టీలో నా అన్న పార్టీనే, నా కుల పార్టీనే అని నేను వెనకాలండి ఈరోజు బయటికి రావాల్సిన పరిస్థితుల్లో ఉంటే ఎన్ని బూతులు తిడుతున్నారండి లకారంతో. ఎంతమంది మా కులంలో వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎందుకమ్మా ఈ రాజకీయాలు అవసరమా, వెనక్కి తగ్గరాదా అంటారు. ఎందుకని? ఎంతోమంది మహిళలు బూతులు తింటించుకున్నారు కదన్నా, మరి నన్ను ఎందుకు అక్కడ పద్మనాభం గారి కూతురుగా ఈరోజు బాగానే ఉంటుంది. పోను రాజకీయం అంటే ఒక రొచ్చు లాంటిది. ఆయనకి ఆ కఠినమైన నిర్ణయం తాలూకా ఏదైతే ఉందో దాని పర్యవసానం అంటే ఒక రాజకీయంగా నిలబడాలని ఆ బిడ్డ అనుకునేది నిలబడాలి అని. కానీ అది ఎంత కష్టమో ఎంతో అనుభవంలో నా తండ్రికి తెలుసు. తప్పటడుగులు వేస్తుంటే బిడ్డని 4 మందలిచ్చి వెనక్కి లాగుతారు. అంత మాత్రకి తండ్రి కఠినాత్ముడని కాదండి. కానీ ఆ అడుగులు ఎలా ఉంటాయి? పోను రాజకీయం ఎలా ఉంటుంది? ఎలా చేయగలుగుతారు రాజకీయం? మన వల్ల అవుతుందా? ఎవరు తీసుకొచ్చి మన వెనకాల నిలబడతారు? నువ్వు రా తల్లి, నీ వెనకాల నేనున్నాను అన్నాడు. ఈరోజు నన్ను లకారంతో బూతులు తిడుతుంటే నిర్మోహమాటంగా చెయ్యొదిలేసినారు. నిర్మోహమాటంగా నేను ఎవరన్నా తిట్టినానా? తప్పు అంటేనే ఇంత పెద్ద తప్పు అని నాకే తెలియదు. సో ఎందుకు వచ్చానా ఈ రాజకీయంలో నేనే అనిసార్లు అనుకుంటుంటే, ఇంకా రాజకీయంలో రావాలని ఉవ్విళ్ళూరుతున్న ఆడబిడ్డకి ఎన్నో కష్టాలు వెనకాల ఉంటాయి తల్లి, ఒక్క అడుగు బయట ఇద్దు అనుకున్న ఆ తండ్రి మాట మీకు కోపంగా ఉండొచ్చేమో, కానీ ఈరోజు ఆడబిడ్డకి తెలియకపోవచ్చు. పోను తెలుస్తుంది. రాజకీయంలో వెళ్ళినప్పుడు నా తండ్రి అందుకు కాబోలు చెప్పింది వద్దని, ఎన్నో లక్షలు కోట్లు కోల్పోయి రోడ్డును పడి రాజకీయంలో అన్ని ఆత్మహత్యలే, అవమానంతో చనిపోతారు. ఈరోజు కూడా ఆయన ఒక 2 ఏళ్ళు బతుకుండేవాడేమో. ఆ బాధతో, అవమానంతో, భావోద్వేగంతో ఆలోచిస్తూ ఏంటి కుటుంబం, ఏంటి ఆడబిడ్డ, ఏమనుకుంటున్నారు, ఇవే కదా. సో దయచేసి అందరూ గొప్పగా ఆలోచించాలి. ఈ రాజకీయం అనే రోజులో కులంలో మహిళలు ఎవరు పెద్దగా వచ్చే వాళ్ళకి దయచేసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సహకరించండి. బూతులు తిట్టకండి. ఎవరు ఏమి నెత్తినేసుకొని పోయేది లేదు. ఎవరు ఏదో సాధించేయాలని, ఏదో పదవిలో ఉండాలని ఎవరికి ఉండదు. కళ్ళ ముందు జరిగిన తప్పుని ప్రశ్నించేవాడే కాపోడు. ఎక్కడ అవినీతి జరిగినా ఎదుర్కొనేవాడే కాపోడు. అన్ని పార్టీల ఎదుగుదలకి నిలబడేవాడే కాపోడు. ఈరోజు ఆ కాపోడే ఒక కాపు ఉద్యమకారుడిని అవమానించడం, దూషించడం కడు బాధాకరం. దయచేసి ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఇటువంటి కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ మరొకరు ఎదుగుతున్నారు. ఆ విషయంలో ఆయన ముద్రగడ పద్మ గారి పేరు మార్చుకున్న పరిణామం, పిఠాపురంలో ఓడిపోతే మార్చుకుంటారు. ఈ పరిణామాన్ని కూడా ఎలా చూడాలి సార్? అది కూడా మేము చాలా గొప్పగా అప్రిషియేట్గా భావిస్తామండి. కులంలో ఒకడు మాట మీద నిలబడ్డాడు, ఇచ్చిన మాట మీద నిలబడిన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిగానే మేము గుర్తిస్తాం. ఎందుకంటే ఎంతోమంది మాటలు ఇస్తారు, ఎన్నో మాటలు, రాజకీయ సన్యాసం చేస్తాం, ఇంకోటి చేస్తాం, పెద్ద తోపులు తురువులు, ఎన్నో కులాల వాళ్ళు, ఎన్నో పార్టీల వాళ్ళు ఎన్నో మాటలు ఇచ్చారండి. మా ఓడు మాట మీద నిలబడ్డాడు అని చరిత్రలో మరొకసారి గుర్తుపెట్టుకుంటామండి. దాన్ని కూడా మేము ఎప్పుడు తప్పుగా భావించాం. అన్న ప్రకారంగా ఓడిపోయే ప్రకారంగా మాట వెనక్కి తీసుకోకుండా చక్కగా నిలబడ్డారనే గొప్పగానే భావిస్తాం. చివరిగా చూసుకుంటే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంగా చేస్తుంటే వైసీపీ నాయకులు కూడా అడ్డుకున్నట్టు, కుటుంబ సభ్యులే వద్దన్నారని చెప్తున్నారు. ఆయన ఒక మంత్రిగా చేశారు, అనేక పర్యాయాలు కూడా ఆయన మంచి పలుకుబడి ఉన్న నాయకుడికి ఈ విధంగా ఇవ్వకపోయినా ప్రభుత్వం పరంగా చేయవలసిన బాధ్యతను కూడా కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా ఎలా చూడగలుగుతారు సార్? ఆయన తీసుకున్న నిర్ణయం మా కులంలో కానీ ఇంకొకటి కానీ ఏదైతే పూడిక అనేది ఉండదండి. కానీ ఆయన నేను పూడ్చండి, నన్ను ఇక్కడే పూడ్చండి అన్నారు. అదే రకంగా నాతోనే బొట్లు కాటిక రాలేదు ఆడబిడ్డకి, ఎప్పటి నుంచో ఉన్న బొట్టు కాటిక అవి కూడా తీయకండి అని అడిగారు. అదే మాదిరిగా నాకే రకంగా మీరు ఏదైతే ప్రోటోకాల్ పాటించాల్సిన పని లేదన్నారు. సో దాన్ని వ్యతిరేకించింది మీరు వైసీపీ అని చూడకండి దయచేసి. కాపు కులస్తులను చూడండి, ఆయన అభిమానులను చూడండి. ఆయన ఆఖరి కోరిక తీర్చాలన్న తాపత్రయం తప్ప ఆయనకి ప్రోటోకాల్గా గొప్పగా చేస్తున్నా కానీ దాన్ని మేము తప్పనట్లేదు. ఆయన ఆఖరి కోరిక ప్రకారం వెళ్తున్నారనే భావించాలి. ఓకే మేడం.